హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు మీ ముందుకి టాటా హ్యారియర్ తీసుకొచ్చాను సార్. 2020 డీజిల్ బండి, మాన్యువల్ సార్, ఎక్స్జెడ్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. 83,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ బండి. ఇన్సూరెన్స్ అయితే ఈ నెల లాస్ట్ వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది సార్. బండి ఢిల్లీలో ఉంది, యూపీ బండి సార్. ఇక్కడ ఎటువంటి ఫైనాన్స్ అయితే ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. నీట్ గా డీటెయిల్గా అయితే బండి అయితే చూపిస్తాను. మీరు కంటైనర్ కమిషన్ ఛార్జ్ ఇచ్చినట్లయితే కంటైనర్ కేసు పంపిస్తాను సార్. లేదు మీరు వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్తా అంటే వచ్చి చెక్ చేసుకుని అయినా బండి చూసుకుని తీసుకెళ్ళచ్చు. బండి అయితే షోరూమ్ కండిషన్ లో ఉంది బండి సార్. చూపిస్తాను, చూసుకోవచ్చు సార్. బ్లాక్ కలర్ టాటా హ్యారియర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. యూపీ బండి, ఢిల్లీలో ఉంది. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి సార్. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. చూసుకోవచ్చు. డిఆర్ఎల్స్ వస్తాయి, చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి సార్. టైర్లు కూడా మీకు ఒక 40-50% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఎలైవిల్ ఎక్కడ డ్యామేజ్ లేదు. ఎలైవిల్ పర్ఫెక్ట్ ఉంది. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ విత్ ఇండికేటర్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. డార్క్ ఎడిషన్ చూసుకోవచ్చు సార్. బండి అయితే రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. టైర్లు వచ్చేసి తక్కువ శాతం ఉన్నాయి సార్. ఒక 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. రివర్స్ కెమెరా ఉంటుంది. వైపర్ వస్తుంది, డిఫాగర్ ఉంటుంది. గ్లాస్ ఒరిజినల్ ఉంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్ సార్. డిక్కీ గ్లాస్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. జాకీ రాడ్ వీల్ పైన ఉన్నాయి. చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్. చూసుకోవచ్చు. టైర్ పర్సెంటేజ్ ఒక 70-80% స్టెఫ్నీ టైర్ ఉంది సార్. బండి ఎక్సలెంట్ ఉంది. చూసుకోవచ్చు. రైట్ సైడ్ లుక్, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు. చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు సార్. మైనర్గా కూడా అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది జరుగుతుంది కామన్గానే. ఇంకా చూసుకోవచ్చు. అలాగే ఎక్కడ డ్యామేజ్ లేదు. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. 4/4 ఒక 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. చూసుకోవచ్చు. సీట్ కవర్స్ వచ్చేసి 100కి 80-90% సీట్ కవర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఆర్మ్రెస్ట్ వస్తుంది. బాటిల్ హోల్డర్ ఉంటుంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కవర్స్ కూడా అలాగే ఉన్నాయి. షోరూమ్ కవర్లు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి అయితే. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్. బ్రాకెట్స్ కానీ రన్నింగ్ బోర్డు కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. పిల్లర్స్ పంచింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చు. రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది. 4/4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం మాన్యువల్ గేర్ బాక్స్, స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వస్తాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. బ్లూటూత్ ఉంటుంది. వాయిస్ కమాండింగ్ వస్తుంది. 10 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి సార్ బండికి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 10 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. చూసుకోవచ్చు. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 83,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. బండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు. 83,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంకా దీంట్లో ఉన్న ఆయిల్తో 77 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. స్క్రీన్ ఉంటుంది. యాపిల్ కార్ ప్లే వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది. చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది. గేర్ స్మూత్గా పడుతుంది సార్. గేర్ బాక్స్ అనేది హార్డ్ అయితే లేదు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది. చిల్డ్ ఉంది సార్. షోరూమ్ నుంచి వచ్చినటువంటి కవర్స్ అలాగే ఉన్నాయి. డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. ఇది కవర్ అలాగే ఉంది. షోరూమ్ నుంచి వచ్చినటువంటిది. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది సార్ ఎలా మెయింటైన్ చేశారు అనేది బండి.
చూసుకోవచ్చు. కవర్స్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట బండి అయితే. ఆర్మ్ రెస్ట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ సీట్ కవర్ చూసుకోవచ్చు. 100-90% ఫ్రంట్ సైడ్ సీట్ కవర్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఆటో ఫోల్డర్ మిర్రర్స్ వస్తాయి. బండి అయితే ఎక్సలెంట్ ఉంది సార్. 10 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. పిల్లర్స్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, సీట్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చూసుకోవచ్చు. డాష్ బోర్డ్లో ఎయిర్ బ్యాగ్స్, ఈ పిల్లర్స్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, బి పిల్లర్లో, సి పిల్లర్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మొత్తం 10 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి సార్. సేఫ్టీ పరంగా ఎక్సలెంట్ ఉంటుంది బండి అయితే. క్లచ్ కూడా లైట్గా ఉంది. బ్లూటూత్ వస్తుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది సార్. ఇంజన్ కూడా చూపిస్తాను మీకు. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. భయ్యా బాగున్నాడట. చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు సార్. సేఫ్టీ పరంగా 10 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. సీట్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. సస్పెన్షన్ చూసుకోండి. ఎల్ఐ వీల్ చూసుకోవచ్చు. యాప్రాన్స్ చూసుకోండి సార్, పర్ఫెక్ట్ ఉన్నాయి. కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి యాప్రాన్స్. ఫెండర్ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది. రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్ అయితే ఉంది సార్. చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. బాగున్నాయి. డోర్ ఒరిజినల్, ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఇప్పటివరకు అయితే పంచ్ అయితే ఓపెన్ కాలేదు, డిక్కీ ఓపెన్ చేయలేదు. కంపెనీ లేబుల్స్తో ఉంది సార్. ఇంజన్ సీల్డ్ ఉంది. భయ్యా చాలు కర్నా ఇవ్వ. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు సార్. రేడియేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కంపెనీ మార్కింగ్స్తో ఉంది. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు. చూసుకోవచ్చు. స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇంజన్ కూడా. డిఆర్ఎల్స్ వస్తాయి. చూసుకోవచ్చు. డిఆర్ఎల్స్ ఉంటాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. భయ్యా ఆజో బంద్ కరు. చూసుకోవచ్చు. గ్రిల్ మాత్రం చిన్న షేడ్ అయింది సార్. మిగతా అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి అయితే. గ్లాసులు, డోర్లు ఎక్కడా రీప్లేస్మెంట్ లేదు. కార్ వచ్చేసి టాటా హ్యారియర్ సార్. 2020 బండి, ఫస్ట్ ఓనర్, డీజిల్ బండి. ఇన్సూరెన్స్ ఈ నెల లాస్ట్ వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది. బండి ఢిల్లీలో ఉంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ధర వచ్చేసి కేవలం 9,50,000 చెప్తున్నారు సార్. 9,50,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, కొద్దిమట్టుగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్, నమస్తే.